జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 91వ కీర్తన 15-16 వచనాలు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడైన ఆ మహోన్నతిని చాటున నివసిస్తూ ఆ సర్వశక్తిని నీడను నీవు విశ్రమించగలిగితే అద్భుతమైన శాశ్వతమైన ఆశీర్వాదాలు నీ స్వంతం అవుతాయి. మరలా నీ ప్రార్థనకు సమాధానం దొరికిద్ది. నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తాడు. నీ శ్రమలలో ఆయన నీతో పాటే ఉంటారు. శ్రమలలో ఆయన నీతో ఉంటే అవి శ్రమలే కాదు. సంతోషంలో ఆయన నీతో పాటు లేకుంటే అది సంతోషమే కాదు. నీ జీవిత నౌక యొక్క చుక్కానని ఆయనకు అప్పగిస్తే సుడిగుండాలలో ఎట్లా నడిపించాలో, ఎగసపడే అలల మధ్య ఎట్లా నడిపించాలో, నిర్మలమైన నీటిలో ఎట్లా నడిపించాలో ఆయన కంటే అనుభవం కలిగిన వారెవరూ లేరు. సమస్యల సుడిగుండాలు నిన్ను వేధిస్తున్నా వేదన చెందొద్దు. నీ శ్రమల్లో ఆయన నీతోనే ఉంటాడు. గమ్యం వరకు ఆయన చేరుస్తారు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఆయన వర్ధలుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. 3వదిగా దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకములో ఎంతకాలం జీవించినా అది అల్పకాలమే, శాశ్వతమైనది కానే కాదు. తప్పకుండా ఒకరోజు ఈ లోకమును విడిచి మనం వెళ్లాల్సిందే. దీర్ఘాయువు అనే నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన తృప్తిపరుస్తాడు. 4వదిగా ఆయన రక్షణ నీకు చూపిస్తాడు. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడడం. నిత్య నరకాగ్ని అనే శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తారు. రక్షణ ఆయన నీకు చూపిస్తారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యము అంటే నీవు మారుమనసు పొందినప్పుడు, నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపముల విషయంలో నీకు క్షమాపణ దొరికినప్పుడు మాత్రమే ఈ యొక్క వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోగలం. ఇక నీవు వాయిదాలు వేయొద్దు. ప్రభు పాదాల చెంత మోకరించు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీకు వాక్య ప్రకారంగా మేము జీవించినట్లుగా మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ఆత్మ మాలో పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. మా దేశాన్ని మీరు కాపాడండి. మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. రాష్ట్ర నాయకులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. ప్రభా, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ భద్రత కిందకి వారిని మీరు తీసుకుని రండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రభు పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుని దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.